ఇప్పుడు మీ ఊళ్ళో సూర్యుడు ఎటు దిక్కు పొడుస్తాడు? అట్లా చూడకుండ్రి. సూర్యుడు ఎటు దిక్కు పొడుస్తాడో చెప్పుండ్రి. తూర్పు దిక్కే కదా. అట్లా కాకుండా హైదరాబాద్లో తూర్పు దిక్కు పొడిచి వరంగల్ కాడ పడమర దిక్కు పొడుస్తాడా? అట్లుండదు కదా. భూమి మీద ఎటు దిక్కు పోయినా ఏ దేశం పోయినా తూర్పు దిక్కే పొడుస్తాడు. కానీ మన తాన మాత్రం ఇసోంటిదే ఉల్టా సీదా ముచ్చట నడుస్తున్నది. అదేందో అరుచుకుందాం పారి. సూర్యుడు తూర్పు దిక్కే పొడుస్తాడు కానీ మన దేశంలో ఉన్న ఈడీ ఆఫీసర్లు మాత్రం సర్కారు వాళ్ళు ఏడ పొడవమంటే ఆడనే పొడుస్తట్టు కొడుతున్నది. ఎందుకంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారు మీద ఈడోళ్ళు అప్పట్లో కేసు పెట్టిండ్రు. సర్కారు భూములను పప్పు బెల్లాల లెక్క ఇంటామె పేరు మీద రాయించుకుంటున్నారట. ఇవేం దొంగేశాలని కేసు పెట్టి 300 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసిండ్రు. ఇంకో దిక్కు ఎంక్వైరీ కూడా నడుస్తూనే ఉంటది. ఈడ్చిపెట్టే ముచ్చట్నే లేదని చెప్పిండ్రు. మంచిగానే ఉన్నది కానీ అప్పట్లో 4 నెలల కింద ఈడీ ఆఫీసర్లు హైదరాబాద్లో ఉన్న మంత్రి పొంగులేటి సారి ఇంటి మీదకి కూడా వచ్చిండ్రు. 2 వద్దులు నిద్ర లేకుండా కాగితాలు ఎతుకులాడిండ్రు. పైసలు లెక్క పెట్టుడు చేతులతోనే అయితలేదని మిషన్లు కూడా పట్టుకుపోయిండ్రు. మరి మిషన్లు లెక్క సరిగ్గా చూపేలేదు కావచ్చు పాపం. ఇప్పటిదాకా లెక్కలు చెప్తలేరు. పైసలు దొరికినాయా, పుట్టి పెంకాసులే దొరికినాయా అనేది కూడా చెప్తలేరు. ఇటు పొంగులేటి సారు సప్పుడు చేస్తలేడు, అటు ఈడీ ఆఫీసర్లు సప్పుడు చేస్తలేరు. దొరికిన ముచ్చట అటు పెడితే అసలు వచ్చిపోయినామనే ముచ్చట కూడా ఈడీ ఆఫీసర్లు మర్చిపోయినట్టున్నారు. కానీ ఈడీ ఆఫీసర్లు మర్చిపోలేదట. వాళ్ళు మర్చిపోయేటట్టు ఏరే వాళ్ళు చేసిండని అంటున్నారు. అప్పట్లా ఓ హోటల్లో పొంగులేటి సారు పోయి అదాని సారును కలిసిండట. మియా బీవి రాజీ పడితే ఖాజీ ఏం చేస్తాడన్నట్టు ఈడీ ఆఫీసర్లు కూడా ఈ కేసు ముచ్చట మర్చిపోయింది కావచ్చునని అంటున్నారు. కానీ పాపం సిద్ధరామయ్య సారు పొంగులేటి సారు లెక్క అదానీని కలవనట్టున్నాడు. రేవంతన్ సారుకు ఒక్క ఫోన్ కొట్టినా చెప్తుండే కదా. ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా సిద్ధరామయ్య సారు? జర తెలంగాణ సర్కారులను చూసి నేర్చుకోర్రి.